నాకు నిజంగా చాలా బాధేసింది. మొదటగా తీసుకొచ్చినప్పుడు మనం చదివి ఉంటాం, మీ అందరూ తెలిసే ఉంటుంది, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇందులో. బీసీలు, ఎస్సీలు, ఓసీలు, ఎస్టీలు, ఒకళ్ళు కాదు కులాలు. అలాగే రైతులు చనిపోతే ఆ నిధులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళకి కూర్చోబెట్టి కొద్దిమంది రైతులకే ఇస్తున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కుల వివక్ష. ఇందాక వస్తే దారిలో నిన్న 17 మందికి 7 లక్షలు ఇచ్చారంట. మళ్ళీ దాంట్లో ఎస్సీ రైతులను వదిలేశారు, అక్కడ కుల వివక్ష. మొన్నేమో కాపులకి ఇవ్వడం వదిలేశారు, అదొక కుల వివక్ష. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు, కుల వివక్ష. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు, అదొక కుల వివక్ష అనంతపురంలో. సో నేను అనేది ఏంటంటే, రైతు అనేవాడు ప్రతి ఒక్కడు కులం వల్ల వాడు గొప్పవాడుగా ఉండడు, డబ్బునోడుగా ఉండడు. కులం ఎక్కువేమో నాకు తెలీదు, కానీ ఆర్థికంగా వాళ్ళందరూ పేదవారే. అందుకనే మన పేదరికం చూస్తాం తప్ప కులం చూడం. అలాగే ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి సడన్గా కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి వెంటనే వేసేశారు. మరి ఎస్సీ సంగతులు ఎందుకు వదిలేశారు? మీ ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎందుకు వదిలేశారు? మీరందరూ ఆలోచించాలి. దీని మీద మీరు ఆలోచించాలి. అంటే కన్వీనియంట్గా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు ఆలోచించుకోవాలి. ప్రతి యువకుడు, ప్రతి యువతి మీ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తులు ఎవరు? జనసేన, వైసీపీనా ఎవరని మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పను, మీరు ఆలోచించుకోండి.